నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే అండి. నాకు కొంచెం భయం అండి, అందుకే ఎప్పుడు ఆ పాట వేసుకుని తిరుగుతూ ఉంటానండి. నాకు చాలా భయం అండి, అందుకే ఎప్పుడు గుళ్ళకి వెళ్తే ఇలా తాయెత్తులన్నీ కట్టించుకుని తిరుగుతుంటానండి. నాకు కొద్దిగా సినిమాలంటే ఇష్టం అండి, దెయ్యం సినిమాలంటే ఇంకా ఇష్టం అండి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే అండి, తెల్లటి బియ్యంలో నల్లటి దెయ్యం ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. ఒకసారి సాంగ్ వేసుకుంటే ధైర్యంగా సినిమాకి వెళ్ళిపోతాను. నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. ఎవరైనా ఎగ్జామినేషన్కి వెళ్తున్నారంటే హాల్ టికెట్ కి పూజ చేయించుకు వెళ్తారండి. నేను ఎక్సైట్మెంట్ తో సినిమాకి వచ్చాను కాబట్టి సినిమా టికెట్ కి పూజ చేయించి మరి వచ్చాను. ఈ సీట్ నాది. ఈ సీట్ మాదని ముందు వచ్చి అక్కడ కూర్చుంటాం. చూడవయ్యా, ఈ సీట్ మాది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ మీద అంటారు అంతే కదా, తీసుకుని వెళ్ళి కూర్చోండి. ఒక్కడివే వచ్చావా? యాక్చువల్ గా మా ఆవిడని కూడా తీసుకుని వద్దాం అనుకున్నాండి, కానీ మా ఆవిడకి పని ఉంది, అందుకే సినిమాకి రాలేదు, ఒక్కడనే వచ్చాను. మీ ఆవిడ నేను ఎప్పుడు తెమ్మన్నాను రా? ఇప్పుడు అడిగారు కదండి. అసలు దెయ్యం సినిమాకి వచ్చాను, సైలెంట్ గా మీద చెయ్యిస్తే గుండె అయిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దెయ్యం సినిమా అంటే భయమా? అవునండి. మరి ఈ సినిమా ఇంకా భయంగా ఒక తెల్లని బియ్యంలో నల్లని దెయ్యం. బాసుమతి అండి, సోనా మసూరి బియ్యమా? బియ్యం ఏదైనా దెయ్యం ఒకటే. ఆ దెయ్యం హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మనిషి మెడని పతక్కమని కొరికి ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి భయపెడతాడండి. మరి అంత భయం ఉన్నవాడు దెయ్యం సినిమాకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే ఎలా రాగి పౌర్ణమి? రాఖీలు కాదండి బాబు, తాయెత్తులు. దేనికయ్యి? ఇవన్నీ ఏమండి కాశ్మీర సినిమా చూసినప్పుడు కట్టానండి. ఇదేమో కాంచనండి, ఇది ముని అండి, రాజుగారి గది 2 అండి, అరుంధతి అండి, నాగవల్లి అండి, మును 2 అండి, ఇది గంగా అండి. మీకేమన్నా సౌండ్ వినిపిస్తుందా? ఈ గోడ తప్ప నాకు ఏది వినపట్లేదు. ఏదో సౌండ్ వస్తుందండి. వస్తుంది, దెయ్యం దెయ్యం. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అబ్బా డాన్స్ క్లాస్ నుండి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నానండి. ముందు గద్దెలు ఇప్పిదావు, మొత్తం అందరూ భయపడుతున్నారు జనాలు. కరెక్ట్ టైంకి వచ్చే సినిమా ఆడడం చూడు. సినిమా వేయడానికి వెళ్ళలేదు, మా గురుగారు రాకుండా సినిమా వేయడానికి వెళ్ళలేదు. ఆపండి గురుగారు, ఒకసారి గురుగారు మీరు రాకుండా సినిమా వేయడానికి చంపేసేలా ఉన్నారు. ఒకసారి రెండు గురుగారు పర్మిషన్ లేకుండా ఫోన్ లేకుండా ఎవరు మీ గురువు గారు? ఎందుకు అలా చేస్తారు? ఎవరు అనుకుంటున్నారు? ఎవడాడు? మా గురువు గారండి, గొప్ప భూత మాంత్రికుడు అండి బాబు. అయితే సినిమాకి వచ్చినప్పుడు తెర మీద దెయ్యం మన కాసి వచ్చేసింది అనుకోండి, లటక్కుని పట్టుకుని సీసాలో పెట్టేస్తారు. ఇప్పుడు గురువు గారు వచ్చారు కాబట్టి ఆ దెయ్యాలు నా దగ్గరికి రావు, మీ దగ్గరికి ఆయన నా దగ్గర రాకుండా చూసుకో. సొల్లూరుపేట వంకాయ టమాటా ఎగిరితంటే పగులుతుంది మూట. ఎందుకండి గొడవ? మీరు మీ సీట్లో కూర్చొని చెప్తాను. గురుగారు మీరు ఈ సీట్లో కూర్చోండి. నా సీటు ఈ సీట్లో పట్టదు మిత్రమా, అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నానుగా. ఇది సినిమా థియేటర్ అనుకున్నా, పంజాగూడ శ్మశానం అనుకుంటారు. ఏదో సొంతపూజలు తేలే. వద్దు సార్, నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా భయం సార్. అలా కాదు సార్. మేడం మీరైనా చెప్పండి మేడం, దెయ్యం సినిమాలు అంటే నాకు చాలా మొగ్గులు పట్టుకుంటావు ఇట్లా. ఫోన్ ఇవ్వండి అండి, చిన్నపిల్లోడు లాగా ఉన్నాడు. మిత్రమా ఎక్కడికి రా. గురుగారు ఈ పిండి నిమ్మకాయలు నీ దగ్గర ఉంచు, అవసరమైనప్పుడు వాడు థియేటర్లో అందరికి జల్లు. సొల్లూరుపేట వంకాయ టమోటా. మంత్రాలు చదవండి గురుగారు. ఏంది అంతా చిరాకేలా? సినిమా స్టార్ట్ ఉంది చూడండి. బ్యాట్ పట్టుకుని వచ్చేస్తుంది. దెయ్యం కాదురా, ద్రావిడా దరిద్రుడా. ద్రవిడా ద్రవిడా నువ్వెందుకు చేరు కింద దూరుతున్నావు? అలాగే మూతి
పగిలిపోయి చూడు. ఇప్పుడు దెయ్యం వచ్చినప్పుడు మన సీట్ కింద తాగున్నాం అనుకోండి, అయ్యో ఈ సీట్లో ఎవరు లేరు కావాలి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వచ్చే దెయ్యం చాలా ప్రమాదకరం. కనుగుడ్లు పీకి రక్తం పీల్చి మన ఇక్కడే చంపేస్తుంది. అందుకే దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మిత్రమా. ధూళి ప్రక్షాళన సాధనం, పాదరక్షణ సాధనం, వెండి తెరకు అభిముఖం, విసర్జనం. ఆ చెప్పు నా మొగరు తెలుతుందిరా. గురువు గారు చెప్పారని. ఇడికి ఎంత ఎత్తున్నావురా? సినిమాకి 50,000 ఇస్తున్నాం. 50,000? దెయ్యం క్యారెక్టర్ కూడా అంత రిమాండేషన్ లేదు కదరా. దెయ్యం వేషం వేసే వాళ్ళకి అంత ఇవ్వకపోయినా పర్లేదు సార్, దెయ్యాన్ని వదిలించే వాళ్ళకి మాత్రం ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు వచ్చే దెయ్యం చాలా ప్రమాదకరమైన దెయ్యం, కాశ్మీరా దెయ్యం. తెల్లని ఆకారంతో ఇంటి ముందుకు వచ్చి ఆ దానికి తన ముఖం ఇలా ఆడుకొని కళ్ళు రెండు బయటకు పెట్టి కళ్ళు రెండు బయటికి పెట్టి పైన ధైర్యంలో ఉన్నాడుగా. దెయ్యం 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 మామూలు ఎదుగు తిరుగుతున్నాడు రా. గురువు గారిని చూసి పని వేసి చంపేస్తావు. రేయ్ నువ్వు ఆపు. ఆడు దెయ్యం చూసి కాదు నిన్ను చూసి చచ్చేలా ఉన్నాడు. ఇంటర్వ్యూలు ఇచ్చారండి, సగం సినిమా చూసి చూడనిచ్చావరా మమ్మల్ని? పరిగెత్తి పరిగెత్తి చంపావు. గురుగారు డ్యామ్ బద్దలైపోయేలాగా ఉంది, ఒక్కనే బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, కొద్దిగా తోడు వస్తారా? వస్తేనే రండి, లేకపోతే వద్దు. నన్ను రమ్మంటావా? ఒరేయ్, నీ సౌండ్ వింటే ఎక్కడ పడిపోయేలా ఉందిరా. చిన్నప్పుడు ఏదో బోరా మింగిసినట్టు రమ్మంటారా స్పెషల్గా అడుగుతారండి నువ్వు. గురువుగారండి మరేమో నాకు బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేను ఒక పని చెప్తా. ఏకాయ గట్టిగా చేతిలో పట్టుకొని పని ముగించుకున్న తర్వాత కాయ పిసికి వెనక్కి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కుర్చీలో కూర్చో. అలాగేనండి. సొల్లర బేట, వంకాయ టమాటా జావా బేట. నేను సినిమా చూస్తున్నట్టు లేదురా, ఏదో శుద్రబోతులు చూస్తున్నట్టుంది. ప్రేత శిక్షణ, జీవరక్షణ, పీత భక్షణ, ఎంతో కొంత దక్షిణ. కాయ తీయమంటావా? చెప్పు తీయమంటావా? అమ్మాయి హ్యాపీ గురువు గారు. పని బాగా జరిగిందా? బాగా జరిగిందండి, కాయ బయట పడేసాను. నిమ్మకాయ నిమ్మకాయ. మిత్రమా నీకు ఒక విషయం చెప్తానిట్రా. ఈ థియేటర్ లో దెయ్యం నీ సీటు మీద కన్నేసింది. ఇలాగా నువ్వు సీటు మారితే చాలా బాగుంటుంది. లేడీస్ పక్కన అయితే ఇంకా సేఫ్. ఎందుకు గురువు గారు? ఎలాంటి దయ్యమైనా లేడీస్ ని చూసి భయపడాలరా. మరి ఆడు ఒప్పుకుంటాడంటారా? ఇదిగో రేఖాయని దగ్గర పెట్టుకుని ప్రయత్నించు, పని అవుతుంది. అంటే గురుగారు ఏంటి మీ సీట్ లో మీరు కూర్చోండి. లేదు అవసరం, ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది. అలా కాదండి, మీ సీటే కదా. వద్దని చెప్పాను కదా. ఫస్ట్ మీ సీట్ అని చెప్పారు కదా. వద్దయ్యా, నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది మా ఇద్దరికి. అంటే కాసేపు మీ ఆవిడ పక్కన కూర్చుంటాను. ఇటు చూడే, నీ పక్కన కూర్చోడానంట. నేను అలా కూర్చొనిస్తాను. నేను కూర్చో, ఇటు కూర్చో. నేను కూర్చుంటా, మీరు కూర్చోండి. కూర్చుంటాను. నేను చూస్తాను. గురుగారండి కాయ భలే పని చేసిందండి. గురుగారు కరెంట్ పోయిందంటే గురుగారు. కరెంట్ పోతే నన్ను వచ్చి గట్టిగా పట్టుకో. ఎందుకు గురుగారు? అదిగో దయ్యం వచ్చేసింది. టైం ఇస్తున్నాను నీకు, మొత్తం క్లియర్ చేయి. నేను లేవడానికే 1/2 గంట పడుతుంది. కొంచెం టైం పెంచవా ప్లీజ్. నేను ఎక్కడ చూసారా మీరు? నన్ను మొత్తం థియేటర్ అంతా కంపు చేసి పడతారు. ఒక నిమిషం అండి, మన థియేటర్ లో మళ్ళీ దెయ్యం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? దేనికిరా? కొత్త తాయితులు ఆర్డర్ ఇచ్చుకుందాం. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. మీరెప్పుడు కాశ్మీరు లోయలో అనే పాటే పాడతారు. నేను కాశ్మీర్ లోయలో చందమామలాగా ఉంటానా? చంపల్లో ఇలా చుంచి అలగలాగా ఉంటావే. రాసేవాడు 100 రాస్తాడు, ప్రతిదానికి పిల్లలు కనెక్ట్ అయిపోతే ఎలాగా? బయట బాగా వాన పడుతుంది, చాలా చల్లగా ఉంది, చలివేస్తుంది, నాకేమన్నా వేడిగా కావాలి. ముద్దయితే అరగంట, ముద్దయితే 1/2 నిమిషం. ఏం కావాలి? ఓ అరగంట వెయిట్ చేస్తాను.
చిచ్చి మీకు అసలు రొమాంటిక్ మూడే లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా మీరు ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో? అదే ఇంట్లో కొత్తగా వచ్చామండి, ఇవాళ దిగుతున్నాం. ఓ ఏరి మీ వైఫ్ పిల్లలు ఏరి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, మమ్మీ డాడీ సంబంధాలు వెతుకుతున్నారు. అయ్యో పాపం ఈ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందండి. అదేంటండి? అంటే ఈ వయసులో మీకు సంబంధాలు చూడాలంటే కష్టం కదా, అందుకే ఎనీవే మీకు త్వరలోనే పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నాను. నీ పేరేంటో చెప్పలేదు. నా పేరు సుందర్. అస్సలు సంబంధం లేదు తెలుసా? ఏమే ఆ ఇలా రా, కొత్త ఇంట్లోకి ఒకళ్ళు వచ్చారు. నువ్వు సుందర్ కదూ? నువ్వు గుణవతివి కదూ? ఆగు, ఆగు, ఆగు. నీకు ఆయన తెలుసా ఇంతకు ముందు సుందరు? నా పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేశాడు ఒకడని చెప్పానే, వాడు వీడే. వాడు అప్పుడు రిజెక్ట్ చేశాడు అనుకో, దాని పెద్ద గుండెల్లో పెట్టుకుని పగా ప్రతీకారాలు పెంచేసుకోవాలా నువ్వు? వాడికంటే అంతగాని ఎర్రగా బుర్రగా నేను ఉన్నానుగా ఇప్పుడు. నువ్వు ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి, బుర్రగా ఉంటే ఎవరికి కావాలి? అదేంటే? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. మా ఆయనకి కాఫీ ఇచ్చినప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు, టిఫిన్ పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, భోజనం పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. గుణవతి ఇలా చెప్పకే బాగుండదు, ఎవరైనా వింటే చండాలంగా ఉంటుంది. నేను అంత అందంగా ఉంటానా? అంత డిస్టర్బ్ చేస్తున్నానా? ఒరే నువ్వేమైనా పెద్ద అమెరికా అనుకున్నా యాప్రాసిమహ, నువ్వు అందంగా ఉంటానా? అన్నయ్! నా ముక్కు బాలేదా, నా కళ్ళు బాలేదా, నా అందం బాలేదా, నా నడుం బాలేదా, బాలేదా? ఇలా మొగుడిని పక్కన పెట్టుకుని అందరి దగ్గర అలాగే ఇలా చూపిస్తావా? అన్ని అసహ్యంగా ఉంటాయి. మీరు నోరు మూసుకోండి. రేయ్, ఎన్నాళ్ళకి నా పక్కనకి వచ్చావు? చచ్చావు నువ్వు. నువ్వు ఎలా బతుకుతావో నేను పద చూస్తా. లోపలికి పద, చంపేస్తాను. పగ మరి ఇలా పతాక స్థాయికి చేరుకుందని దాంట్లోని బాబు గారు అబ్బాయిలు అలాగే పెళ్లి చూపులో రిజెక్ట్ చేస్తే పగ పెంచేసుకుంటారని. ఏమో జాగ్రత్త, తేడా జరగచ్చు. రాఘవ్ గారు, ఓయ్ రాఘవ్ గారు. పని సార్ నాకు పెళ్లి కుదిరింది సార్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి సార్. అంటే కర్మ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు పెళ్లిలో నాకన్నా చాలా సీనియర్, నాకేమో మంచి సజెషన్స్ ఉంటే చెప్పండి సార్. అంటే ఎప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అబ్బే లేదు సార్. బ్రిలియంట్, బతికిపోయావు. ఇప్పుడు నీకు చెప్తాను, పెళ్లి అనేది ఎలా అంటే మొదట నోట్లో వేసుకున్న బబుల్ గమ్ లా బాగానే ఉంటది తీగా, ఆ తర్వాత కాపురం అనేది ప్యాంట్ కింద బబుల్ గమ్ లా ఉంటది, పీకితే రాదు, ఉతుక్కున్నా పోదు, భరించాల్సింది. సార్ దీని నుంచి బయటపడ్డానికి నాకేమో మంచి సలహా చెప్పండి. ఉంది, ఎక్కడెక్కడో సతీ విమోచన వ్రతం అని ఒకటి ఉంది, చాలా బాగుంటది. నీకు పెళ్లి అయ్యాక ఆదివారం మీ ఆవిని సినిమాకి తీసుకెళ్ళాలి, సోమవారం గుడికి తీసుకెళ్ళాలి, మంగళవారం పార్కుకి తీసుకెళ్ళాలి, బుధవారం బీచ్ కి తీసుకెళ్ళాలి, గురువారం రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, శుక్రవారం శనివారం షాపింగ్లకు తీసుకెళ్తూ ఉండాలి. అంతేనా? ఇలా వారం చేస్తే సరిపోద్దా? లేదమ్మా, ప్రతి వారం తీసుకెళ్తూ ఉండాలి, అప్పుడే పిల్లలు ప్రతీకారాలు తీర్చుకోకుండా ఉంటారు. నిజంగా పిల్లలు అంత దారుణంగా ఉంటారా? చూస్తావా? ఏమే ఒకసారి లారా. వస్తున్నానండి. పని అని మా ఫ్రెండ్ పెళ్లి కుదిరిన ఇంటికి వచ్చాడు. నమస్కారం అండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతానండి. అయ్యో టీ పొడి ఇప్పుడే అయిపోయిందండి. కొన్ని కాఫీ తాగుతానండి. అయ్యో కాఫీ పొడి లేదుగా ఇంట్లో. ఏం వద్దులేండి. అయ్యో మీ ఫ్రెండ్ మరీ మొహమాట వస్తుంది అనుకుంటా. చూసావు కదా, పిల్లలు నవ్వుతూనే నరాలు తెంచేస్తారమ్మా. సార్ అని భయం మొత్తం ఇప్పుడే చూపెట్టుకో, పెళ్లి అయ్యా కూడా చూపెట్టుకోవాలి. ఒరే రాఘవ. నాన్నగారు, ఏంటి నాన్నగారు ఇలాగ వచ్చారు? చాలా ఆనందంగా ఉంది. ఏం లేదురా, నీ మేనగోళ్ళు ఉంది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. వావ్. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ పక్కింట్లోనే ఉంటాడు. అందుకే సంబంధం మాట్లాడాలి. ఎవరు? సుందరా? సుందర్ మీకు తెలుసా? నాన్న సంబంధం తెస్తే తెచ్చావు కానీ నీ కోళ్ళకి మాత్రం చెప్పక నాన్న. ఉరుకోవాయ్, కొడల పిల్లకి చెప్పకుండా ఎట్టాగా? అమ్మాయి అప్పా మామయ్య బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. అదేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇప్పుడు మా చెల్లెలు కుదిరింది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడంట. ఫోటో చూపించేద్దామని వచ్చా. సుందర్ గాడేనా? సుందర్ నీకు కూడా తెలుసా? తెలుసా అంటారేంటి? బాగా తెలుసు. చేసుకుంటాడా? కుదిరితే చేసుకోకుండా ఎట్ట ఉంటారు చెప్పు, అడగండి. సుందరం. ఎవరు కావాలి అంకుల్? మీ అబ్బాయి సుందరం ఉన్నాడా? మా అబ్బాయి సుందరం ఏంటి? నేనే సుందరు. అదే నీకు సంబంధం అని ఫోన్ చేశాం కదా, అమ్మాయి చూడు, నచ్చిందా? అమ్మాయి చాలా బాగుందండి, నేను చేసుకుంటాను. నాకు నచ్చలేదురా, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఇదేంట్రా? ఎప్పుడో పెళ్లి చూపులో వాడు రిజెక్ట్ చేశాడంట, అప్పటి నుంచి ఆ పగని ఇలా గుండెలో పెట్టుకుని రగిలిపోతుందిరా.
దాన్ని చేసుకుంటావా ఏ నా నడక బాలేదా నా నడక బాలేదా నా గ్లామర్ బాలేదా నా నడుం బాలేదా ఇదిగో, ఇందాక నా ముందంటే వాడి ముందు అయితే అక్కడ ఆడావు. మా నాన్న ముందు కూడా అలా డాన్స్ లేక బాగుండదు, నా పరుగు పోతుంది. మీరు తప్పుకోండి. ఇలా ఎవడు పడితే వాడిని కొడతావా? మీరు నోరు మూసుకోండి మామయ్య. కోడలు పగని పంచుకోలేరు మీరేం మామయ్య. ఏంట్రా రాఘవ, సునామీని దగ్గర నుంచి చూసినట్టుందిరా. ఇంకెప్పుడు కూడా వాడికి పెళ్లి సంబంధాలు చూడకు. చూసామంటే నీ పని కూడా ఇలాగే అయిపోద్ది నాన్న. సరేరా, ఉంటాను. రే బతికే ఉన్నావా పోయావా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. తెల్లగల మీరే కాపాడండి సార్. మీ ఆవిడ కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి సార్. ఆటోలో పెడతా. పెద్ద అంతగాళ్ళ రిజెక్ట్ చేశాడంటే రిజెక్ట్ చేశాడు. చెప్పండి ఏంటి పెళ్లి సంబంధం? పెళ్లి సంబంధాలా? ఇప్పుడే ఒక సంబంధం చెడిపోయింది సార్. నేనే అక్కడికి వస్తాను. 1,00,000 ఎక్కువైనా పర్లేదు, మనం ఎదిరించి చేసుకుందాం. సరేనా? వస్తాను. ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? అక్కడ జరిగేది పెళ్లి చూపులు కాదు, లొల్లి చూపులే. ఏంటి పార్వతి? బుద్ధిందా మీకు? మీ పెళ్ళాన్ని వాడు రిజెక్ట్ చేశాడు. నా పిల్లని కాదు వాడు రిజెక్ట్ చేశాను, నాకు పిల్లని అయ్యావు. నోరు మూసుకొని రండి, నోరు మూసుకొని రండి. ఏమండి శివారెడ్డి గారు? రామా, ఇదే నా కూతురు, పేరు మల్లిక. చాలిక. అమ్మాయి చాలా బాగుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. శుభం. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? నిజంగా చేసుకుంటాను. ఇటు తిరిగి చెప్పు. నిజంగా చేసుకుంటావా? ఎలా చేసుకుంటాను? ఏ? నా స్కిన్ టోన్ బాలేదా? నా టోన్ బాలేదా? అసలు నేను బాలేదా? నా నడుం బాలేదా? వద్దే తల్లి. నీ మొహానికి సాగున్ బాబు. ఇదేదో తేడాలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా. రిజెక్ట్ చేసి ఇప్పుడు అడుగుతావేంటయ్యా? అప్పుడు ఎస్ అని ఉంటే నీకు ఈ దరిద్రం ఉండేది కదా, నాకు ఈ దరిద్రం ఉండేది కదా. ఎలా అంటావు సార్? మీకంటే టేస్ట్ లేదు, నాకు టేస్ట్ ఉండద్దా? చంపేస్తాను. నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఏంటి? మీ పక్కింట్లో ఉంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు, రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి రా వెళ్తావు? ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తా. రేయ్, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఊరు వెళ్ళిపోతా. ఏ? నేను బాలేదా? నా స్కిన్ టోన్ బాలేదా? బాగుంది. నా ముక్కు బాలేదా? బాగుంది. నా కడుపు కూడా బాగుంది. నా నడుము బాలేదా? నా టైమే బాలేదు. అయ్యో బాబు, పోలీస్ స్టేషన్ ఇక్కడ రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది, అర్జెంట్ గా వచ్చేసేయండి. చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, బూట్లో పెట్టావా, గుడుకు మింగావా. మరి మన గ్రామ వాస్తవ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నవరాత్రులు వచ్చేసి మంచి మంచి ప్రోగ్రాంలు ఏం పెడతారని చెప్పి అందరూ ఎదురు చూస్తాం. బాబా పిల్లలు తోసుకోకూడదు, అందరూ వెనక్కి వెళ్ళి కూర్చోవాలా, అందరికి కనిపించాలా. మరి అందులో మొదటి రోజుగా మనం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట మన అందరికి తెలుసు, చిన్నప్పటి నుంచి పాడుకుంటున్నాం. చిలకమ్మ ఎలాగుంటది, వాళ్ళ అమ్మ ఎలాగుంటది అందరికి తెలీదు. కాబట్టి దీన్ని దృశ్య రూపంలో తీసుకొచ్చి త్వరలో నాటకాన్ని ప్రదర్శిస్తారు మన పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో. ఏసేండి నాటకం. ఏమో సిట్టి చిలకమ్మ వచ్చేయాలో. అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా, తన్నన నానేనా, తనన్న నానేనా. నా సిట్టి సిలకమ్మ పొద్దున్న చూస్తుంటే కనపడట్లేదేటి? అమ్మ సిలకమ్మ, ఓ సిట్టి సిలకమ్మ. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానే అమ్మా. ఏం లేదే మరి. ఏయ్! దీన్ని చూస్తే ఎవరన్నా చిలకమ్మ అంటారా దీన్ని? నువ్వేనా చిలకమ్మలా ఉందా? అసలు అది పెద్ద బొంతకాకిలాగా ఉంది. 160 స్కిట్లు ఏంటంటే స్కిట్లు అయితే దాని గొంతు గాని మనిషి గాని చిలకమ్మలాగా ఉందా? అసలు నేను చాలా నాటకాలు ఆడాను. గొంతులో గుద్దేస్తాను, ఆగో. ఇలా అయితే మా యూత్ అందరూ చూడు ఎలా పడిపోయారు. వాళ్ళందరినీ చిలకమ్మ అన్నప్పుడు చిలకలాంటి పిల్లని పెట్టాలి ఇక్కడ. ఈ నాటకంలో హీరోయిన్ నేను. పళ్ళు రాలిపోతాయి మాట్లాడి ఉంటే. డైరెక్ట్ తో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా చేయించండి. సరికి చేయండి. గ్రామ కాపురస్తులందరికీ నేను క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. ఆతిథ్యం చూడకుండా నాటకం ఒప్పేసుకున్నాం. మరి ఊరోళ్ళందరూ సందాలు వేసుకుని మరి నాటకం పెట్టేస్తున్నాం కాబట్టి ఈ వాళ్ళకి నాటకాన్ని కళ్ళు మూసుకుని కానిచ్చేయండి. అమ్మా ఏటమ్మా
గూట్లో సెల్ ఫోన్ పెట్టాను ఏమన్నా చూసావా? నేను తీయలేదే. నువ్వు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? ఆపాలా, ఆపాలా, ఆపాలా. ఎవరు తీస్తారు? ఆపాలా, ఏయ్, ఆపు. ఏం డైరెక్టర్ సెల్ ఫోన్ ఎక్కడ వచ్చింది పాటలోనే అరే కొత్తగా ఉంటుందని పొండి సెలెక్టేనండి. పెట్టడానికి పండు తీసి చిన్నపిల్లలందరూ సంవత్సరాల తరబడి సిట్టి చిలకమ్మ పండు తెచ్చావు సెల్ ఫోన్ పెట్టండి. సెల్ ఫోన్ తీసి పండు పండు పెట్టు. పండు అని చెప్పాలా, పళ్ళు రాలిపోతాయి లేకపోతే. గ్రామస్తులందరూ క్షమించాలి ఒకసారి. అమ్మ సిలకమ్మ, ఏంటమ్మా? గూట్లో ఏయ్! ఏడుస్తున్నారేంటి మీరు? ఏడుతున్నారు మీరు. నవ్వుతూ నవ్వుతూ చెప్పాలా, నవ్వుతూ చెప్పండి. అమ్మ సిలకమ్మ, ఏంటమ్మా? గూట్లో అరటి పండు పెట్టాను చూసావా? అడ్డుపండి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అడ్డుపండి ఎక్కడి నుంచి వచ్చింది? పండు పెట్టమని చెప్తే నోటుకొచ్చి పండు చెప్పి ఎన్ని నాటకాలు వేసావు? 150 ఆడాను. నువ్వు నాటకం వేసిందా? ఎత్తండి బాబా. ఎన్ని నాటకాలు వేసింది అడ్డుపండి? చిలకమ్మ అడ్డుపండు తింటదా? లేదు, నేను చికెనే తింటాను. నువ్వు కాదే, నువ్వు బయట ఏం తింటావు అడగలేదు. కథలో చిలకమ్మ ఏ పండు తింటదని అడిగాను. చెప్పు. జాంపండు. జాంపండు కదా, చెప్పి మళ్ళీ నాటకం మొదలెట్టండి. జాంపండు అన్నట్టు. ప్రేక్షలు క్షమించాలి. ఇదిగో అమ్మ సిలకమ్మ, ఏంటమ్మా? మర్చిపోయింది. జాంపండి జాంపండి. నన్ను చూస్తా పెట్టి నువ్వు, డబ్బాలకు మర్చిపోయింది. నన్ను చూస్తా పెట్టి నువ్వు. గుర్తు రాలేదా నీకు? ప్రాక్టీస్ చేసేవా నాటకం నువ్వు? చేశాను. చెప్పు. జాంపండు, 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 జాంపండు. జాంపండు. చెప్పు, కరెక్ట్ గా చెప్పు ఇప్పుడు. అమ్మ సిలకమ్మ, ఏంటమ్మా? చెప్పు. గూట్లో జాంపండే, గూట్లో జాంపండు పెట్టాను చూసావా? లటక్కుని మింగిసా. ఏంటి గట్టుకుని మింగేసావా? నీకు మింగడానికి తీసుకొచ్చాను అనుకున్నావా? ఎందుకు తీసుకొచ్చాను అనుకున్నావా? ఆపాలా, ఆపాలా, ఆపాలా. చిలకమ్మ ఇది చూడడానికి లేకపోయినా చిన్నపిల్ల. ఆ. గూట్లో పెట్టావు, ఆ. తీసుకుని తిందే. కొడతావా చిన్నపిల్లల్ని? చిన్నపిల్లని కొడతావా నువ్వు? మీరు ఏంటండి మధ్యలో ఆ? నాటకం జరగనివ్వండి. ఇల్లు కొట్టాలి, ఇల్లు కొట్టాలా? ఇంట్లో జాంపండి పెట్టాను అనుకో, లటక్కని మింగేస్తావా? గుంట్లో పడితే ఎవరిదో రెస్పాన్సిబిలిటీ. చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఒక ముక్క తింటే మిగతా ముక్కలు అందరూ తింటారు కదా. చెప్పండి ఈసారి. డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం. మొదలెట్టండి. మొక్కలు కోసండి తిను. గూట్లో జామకాయ పెట్టాను, నువ్వేమన్నా చూసావా? లటక్కుని మింగిసాను నేనే. లట్టుకున్న మింగేయడం ఏంటి? మింగేయడం ఏంటి? అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు పెట్టాను అనుకున్నావే? మరి ఆ విధంగా అమ్మ కొట్టింది అని చెప్పి శిలకమ్మ బోరుమని ఏడ్చుకుంటా తోటకెళ్ళింది. తోటలో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఏయ్! అమ్మా, అమ్మా, ఓయ్! ఏంటి వచ్చావా? ఇదిగో. వచ్చేయ్. పుచ్చిపోయిన పండు తీసుకొచ్చావేంటి? దాన్ని కొడుతున్నా. చిన్నపిల్ల పండు తెచ్చింది కదా, ఒకటి తెచ్చింది. పండు ఒకటి తెచ్చిందంటే నువ్వు పుచ్చిపోయింది తెచ్చావేటి? డజన్ తేలేదు అడుగుతారా నీకు? ఈ నెక్స్ట్ నుంచి అడుగుతుందండి. నెక్స్ట్ నుంచి అయితే కాదండి. దీనికి చిట్టి చిలకమ్మ పేరు మార్చాయి. వంత కాకమ్మ అని పెట్టి ఇంకో ఊర్లో వేసుకో. తీసేయండి, నాటకం అయిపోయింది. నమస్తే సార్. నమస్తే మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, అందుకే నాకు ఇంతవరకు పెళ్లి అవట్లేదని అందరూ అంటుంటారు. ఒక పెళ్లి అవుతుంటే పీటల మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయన వచ్చి లేట్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు. పీట తీసుకుని కొట్టా. కేసు ఇప్పటికీ నడుస్తుంది. బెయిల్ మీద బయట ఉన్నా. శబాష్ 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 శబాష్. అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా. కోపాన్ని దూరం చేసుకుందాము అని. 10 నుంచి అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. ప్రాక్టీస్ చేస్తున్నాను, బాగుంది. ఇలా లెక్క పెడుతుంటే 10, 9, 8. రేయ్! ఈ పక్కింటోళ్ళు ప్రశాంతంగా ఉండరండి అసలు. 10, 9, 8, 7, 6. 10, 9, 8. సార్ పేపర్ అక్కడ పెట్టమ్మా. మీరు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు సార్? నీకెందుకురా? అంటే ఎప్పటి నుంచో ఒక్కళ్ళే కనపడుతున్నారు కదా అని. అంటే నువ్వు పేపర్ వేస్తున్నావు, డజన్ మంది ఇంట్లో కనిపించాలా? 10, 9, 8, 7.
చంపేస్తానే అనుకుంటావు. 10, 9, 8, 7. 7, 6, 5. 10, 9, 8. ఏమండి హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురునాథరావు గారు. బాగున్నారా? బాగున్నా సార్. రెండు కూర్చొని చెప్తాను. ఈ మధ్య కోపం తగ్గించుకోవడానికి ఈ మధ్య 10 నుంచి అంకెలు వెనక్కి లెక్క పెడుతున్నాను. మీరు కూడా తగ్గించుకోవాలి. నాకేం కోపం లేదే. కోపం కాదు సార్, పొట్ట. అందుకనే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండాలి మీరు ఎప్పుడు. సరే మరి వస్తానండి. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలాగా? రాక మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగాలని మీరు. ఓ వై నాట్, కాఫీ ఇవ్వండి. ఇస్తాను. ఏమిటో మరి మర్యాదలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. థ్యాంక్స్ అండి. తాగండి. ఎలా ఉంది సార్? బ్రహ్మచారి కాఫీ కదా, బ్రహ్మచారి కాఫీ కదా, బానే ఉంటది. ఏంటి అటు తిరిగారు? కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంత కంట్రోల్ చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకోవయ్యా. ఎన్ని రోజులు అయింది దీని ఇంటికి ఎంత డస్ట్ వస్తుంది? నాకు తెలియదు. నా పెళ్లి గురించి నీకెందుకు? 10, 9. ఇంకొకసారి ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడే ఉంటే సారీ సార్, సారీ, ఏమనుకోకండి. 10, 9, 8. కొట్టాలని కాదు సార్. 7, 6. ఏమేంటి సార్? మీరు ఓటేయలేదా? ఏమి ఎత్తామని వేయలేదు సార్. ఓట్ అంటే జస్ట్ ఓటు కాదురా, మన భవిష్యత్తుకు రూటు. ఓటు ఇచ్చారు సార్. అయ్యో, ఏమనుకోకుండా. 10, 9. క్యూలో ఎవరు నిలబెడతారని వేయలేదు సార్. సినిమాకి వెళ్ళినప్పుడు నిలబడలేదురా నువ్వు? క్యూలో నిలబడతాను. బస్ ఎక్కిన ఓటు ఏ వేలు తెస్తారా? ఇదే వేలుతో కదా. అంత యాక్షన్ చేస్తావరా? ఇక్కడే ఉంది కదా. 10, 9, 8, 7, 6. అయ్యో 7. అమ్మా ఆగు, ఏం చేస్తున్నావు తల్లి? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పడేస్తున్నాను. దాన్ని పులిహోర చేసుకుని తినొచ్చు కదమ్మా. సద్దన్నం తినడం మా ఇంట వంట లేదు. వంట లేకపోవడానికి నువ్వేమన్నా వంశంలో పుట్టేవే నువ్వు? నువ్వు ఆ గురునాథం గారు వైఫే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని వాల్యూ తెలుసా నీకు? 1 కేజీ బియ్యం పండించడానికి ప్రతి రైతు 7,000 లీటర్లు నీళ్లు వాడతాడు తెలుసా? ఆ నీళ్లు ఎలా వస్తాయో తెలుసా? ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి కాలువల ద్వారా నీరు రైతు దగ్గరికి పంపిస్తే ఆ రైతు దుక్కు దున్ని వరి పండించి కోత కోసి కుప్పనూర్చి వరి మిల్లుకు పంపిస్తే వాడు బియ్యం చేసి బస్తాలో వేసి దాన్ని మీ ఇంటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? సీరియల్ చూస్తా బియ్యం ఏరుతా సగం బియ్యం బయట పారేసి, ఆ తర్వాత సీరియల్ చూస్తా చేతికి ఎంత బియ్యం దొరికితే అంత కొండలో వేసి కొండడు అన్నం ఉండి ఎంత తిని మిగతాది. ఆవిడ ఎవరు అనుకున్నావో తెలుసా? మా ఆవిడ. ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా, ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా. ఎందుకు కొట్టాలి? రోజు అతను నాకు పెడుతుందయ్యా. నువ్వు తినలేవా? తిను. ఎలాగుంది? అద్భుతంగా ఉంది. మరి అద్భుతంగా ఉంటే ఎందుకు పారేస్తున్నారు? కంట్రోల్ కంట్రోల్. నెక్స్ట్ ఎవర్రా? నేను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. 10, 9, 8, 7. కోపడకండి. ఎందుకు మీరు అలా కోపడతారు? ఏం పర్లేదు, నేనేం అన్నండి. కలిసిమెలిసి మంచి పనులు చేసుకుని వెళ్ళిపోయి ఎందుకు కొడతానండి? మీరు ఎంత బాగా అంకెలు లెక్క పెడుతున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? బజార్ కా? వెళ్ళండి. ఆగండి, అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కూరగాయలు వేసుకోవడానికి. మైకాకాయతలు ఇంకా వాడుతున్నారా? మీకు అర్థం కాదు. మైకాకైతే ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పు, ఊపిరాడిందా? దిక్కుమాల మైకాకాయతో నేలలో కలవడానికి 400 సంవత్సరాలు టైం పడుతుంది. భూమికి ఊపిరాడకుండా పోతుంది నీలాంటి వాళ్ళ వల్ల.
8 7 7 6 5 4 3 2 1. మీరు ఆవేశం తగ్గించి ఆసనం వేసుకొని కూర్చోండి. అలాగే అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఇంటి ముందు పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నాయి సార్. పీక్ అవతల పడేస్తే అయిపోతుంది ఓ పని. గురునాథం ఏం చేస్తున్నావు? మొక్క అడ్డంగా పెరిగితే పీక్ అవతల పడేస్తున్నాను సార్. అవునా? ఖచ్చితంగా పడాలి ఇప్పుడు. అబ్బా ఏంటి అలా పీక? వెంట్రుకలు కూడా వచ్చినాయి. అయ్యో నిజంగా నొప్పి పెట్టిందా? వెంట్రుకు పీకితే ఇంత నొప్పి పెట్టిందే, వేళ్లతో పీకేస్తున్నావు, దానికి ఎంత నొప్పి పెట్టాలి? అది మొక్క సార్, కలుపు మొక్క. అది కలుపు మొక్కే, నువ్వు నలుపు మొక్క, సమాజానికి పట్టిన బలుపు మొక్క. మొక్కకి ఒక చెంబు నీళ్లు పోస్తే అది చెట్టు నీడిస్తుందిరా. ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తానని మేడం గారు కూడా చెప్పి, నువ్వు చస్తే తగలబెట్టడానికి కలప కూడా ఇస్తుందిరా. 10 9 8 8 7 6 5 4 3 2 1. 10 లక్షలు అప్పు కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి 10 లక్షలు పడితే కోపం వస్తుంది కదా నాకు. అర్థం చేసుకోవాలి కదా వీడు, అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా వీడు. నాకొద్దు సార్, మీరు కోపం తగ్గించుకోండి. 10 9 7 మీరు 8 మర్చిపోయారు సార్. మర్చిపోతే మర్చిపోండి, నాకెందుకు, నేను వెళ్ళొస్తాను సార్. నీ డైలాగ్ నువ్వు చెప్పు, నా యాక్షన్ నేను చెయ్యాలిగా. సార్ మీరు కొట్టనుంటే మీకు మంచి సలహా చెప్తాను సార్. ఏంటండి అది? మీకు మంచి సంబంధం చూశాను. సంబంధమా? అమ్మాయి కొందన బొమ్మలాగా ఉంటుంది. మీరు అంటే రేపే పెళ్లి. కోపం అన్న విషయం చెప్పారా? కోపం అనేది పెద్ద లోపం కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చులేండి, ఏం పర్వాలేదు. మరి పదని చెప్తాను, మీకు ఇప్పుడే పెళ్లి. అబ్బా పెళ్లి కళ్ళు వచ్చేసింది మీకు, రండి చెప్తాను. పెళ్ళైన మరుసటి రోజు లేవుగా జోకేసా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అంత నాట్ ఏంటమ్మా? గుడ్ మార్నింగ్, 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బ్యాలెన్స్ అయింది, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అరే 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 గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా? ఏంటి ఏంటి నువ్వు? ఊర్లో వాళ్ళందరినీ కొట్టడం కాదు, ఇప్పుడు ఇంట్లో దాన్ని కొట్టుకోలేక వస్తున్నాడు అక్కడ. ఇంతవరకు ఒకరే, ఇప్పటి నుంచి ఇద్దరు కొడతారు. సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అయింది, వస్తాను. పర్లేదు, ఇక్కడ కొడితే అక్కడ పడతాం. వెళ్ళదా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? సార్ సార్ మీకోసమే సంబంధం ఏరుకోరు మరి తెచ్చాను సార్. నా కోపం చెప్పంటే సర్దుకుపోతాను అన్నావు కదరా. ఆయన ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చావు నువ్వు? మా ఫ్రెండ్. అసలు ఇద్దరిని కొట్టడం కాదు, డార్లింగ్. మళ్ళీ మనకు కోపాలు ఉంటాయి కదా, పుట్టేసుకుని చచ్చిపోతావే ఏంటి? 10 నుంచి 0 దాకా లెక్క పెట్టుకుంటే అన్ని పోతాయి. 10 8 7 6 5. వసే పెతాయి తుఫాన్ తీరం దాటినంత ప్రశాంతంగా నన్నే రా అంటావా? మనోహర నా హృదయమునే మరచినానంత. ఏంటో సార్, మనో గారిని చూడగానే నా హృదయం అంతా మనోహరంగా మారిపోయింది. అంతేనా? నేను తేడా అనుకున్నా.
అభిమానిగా మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఎక్కడో దెబ్బ కొట్టేశారు మేడం మీరు. మరి నన్ను చూసి పాడకుండా అక్కడ చూసి పాడితే నాకు కోపం వచ్చింది. మీ గురించి పాడడానికి పాటలు చాలా మేడం. ఈ రోజు ఇప్పుడు మామూలుగా జర్నీ చేయాలంటే బండి మీద ప్రయాణం చేస్తే బాగుంటది, కానీ కారులో వెళ్తే ఇంకా బాగుంటది. కారు వదిలేసి బస్సు మీద వెళ్తే ఇంకా బాగుంటది. బస్సు కూడా వదిలేసి ట్రైన్ లో వెళ్తే ఆ మజా వేరండి. అసలు రైలు గురించి చెప్పాలంటే అండి, ఆడపిల్ల కాళ్ళకి పట్టాలందాం, భారతదేశానికి రైలు పట్టాలందాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను పండగకి మా ఊరు వెళ్తున్నాను, ట్రైన్ కి టైం అయిపోతుంది. వస్తాను సార్, వస్తాను మేడం, వస్తానండి, బాయ్. హ్యాపీ జర్నీ. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు లంకటక ఎక్స్ప్రెస్ బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. జప్పగలదు ఎక్కేసేయండి. రైలు 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 ఆపాలి 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 ఆపాలండి రైలు. చెప్పు ఎక్కడో పడిపోయిందండి ఒకటే. చెప్పేసింది నువ్వేనా? నేనేనండి. మీరు ఇస్తారా? అవునండి. నేను పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఇస్తారేమనుకున్నాను. ఏంట్రా ఏంటి రెండో చెప్పు ఎక్కడో ఉండాలి. అదిగో చూడు, పక్క బోగిలోకి వెళ్ళిపోయిందా? ఫోన్ మాట్లాడితే చెప్పులు కూడా ఎక్కడ పడతాయని చూసుకోరు జనాలు. ఫోన్ లో అంటే అంతలేండి ఈ మధ్య అందరూ. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళండి, రైలు తీసుకెళ్తుంది. మీరేదో తేడా ఉన్నట్టున్నారు. నన్ను చూసిన ప్రతి ఎదవా ఇలాగా అంటాడు గురుగారు. అదే మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఎదవల గురించి మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు. ఆకలి వేస్తుంది. ఏంటి గురుగారు అది? దద్దోజనం అండి. చూసారా, దద్దోజనం పేరులోనే ఉందో జనం అని. మనం తినేటప్పుడు అందరికీ పెట్టాలండి, అప్పుడే దద్దోజనం. నాదది తీసుకోండి గురుగారు. నాకేముంది ఇందులో? అంటే మీరు ఒక్కళ్ళు తినితే మిమ్మల్ని పెద్ద దద్దోజనం అనుకుంటారు. నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటాం? వస్తుందండి, ఏదో ఒకటి అమ్ముకోవడానికి వస్తుంటాయి కదండి. బాబు గురుగారికి బిర్యానీ ఇవ్వమ్మా. ఇదిగోండి. దద్దోజనం తింటే తిన్నావు కానీ బిర్యానీ ఇస్తుంది. థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు లేనటువంటి ఎవరు తింటున్నారు? నువ్వు ఇప్పించలేదా? మీరు తింటున్నారు కదండి, మీరే డబ్బులు ఇచ్చేయాలా? నేను చెప్తాను, నా దద్దోజనం మొత్తం మీరు తినేరు కదా. ఇదంతా నాకెందుకు? నా డబ్బులు నాకేండి. ఇదిగో 500. నా దగ్గర చిల్లర లేదు. ఆయన అడిగాడమ్మా, ఇంకో డబ్బా చెప్తాను. తీసుకోండి. నువ్వు నా డబ్బులతో నువ్వు తింటావండి. పర్లేదండి, మీ డబ్బులు ఏంటి, నా డబ్బులు ఏంటి? ఈ రోజు మీ దగ్గర ఉంటాయి, రేపు నా దగ్గర ఉంటాయి, రేపు ఈయన దగ్గర ఉంటాయి, తిరుగుతుంటాయండి. అలా ఏదో నాకేం తెలియదు, నాకు మిగిలిన 100 కూడా చిల్లరలు వేస్తాను నా దగ్గర. పర్లేదమ్మా, ఉంచుకో, టిప్ ఉంచుకో. నా డబ్బులు రా. ఈ బిర్యానీ తిన్నప్పుడు తినరండి. ఏమన్నా మీరు తిన్న చెప్తాను. నేను తర్వాత తింటారా? అది తిన్నారు కదండి. ఏం చేస్తున్నావు అంటే గోదావరి వెళ్ళిపోతుందేమో అని చూస్తాను సార్. వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు? అంటే డబ్బులు వేస్తారట, డబ్బులు ఎత్తే పుణ్యం వస్తారంట గోదావరిలోంచి వెళ్ళినప్పుడు. పుణ్యం వస్తుందా? పుణ్యం నాకు వచ్చారు బాబా. నా డబ్బులు వేసేమంటరా? పుణ్యం వస్తుందండి, ఏం పర్లేదండి. మీరు ఏది ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? సార్ అవసరమా అశోక్? అయ్యో బాబా! ఏంటి బాత్రూమ్ వచ్చిందా? ఎందుకు ఆపడాడు? ఏమైపోయినా పల్లీలా? కానికా చైన్ ఎందుకు లాగమన్నా నువ్వు? పల్లీలు వెళ్ళిపోతానండి, బొట్టెట్టుకుని అమ్ముతున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. ఎవరెక్కడ చైన్ లాగింది? గారు. అరే నిజం చెప్పండి, ఇద్దరు చైన్ ఎవరు లాగారు? అంటే లాగింది నేను సార్, లాగమంది ఈడు సార్. అంటే ఇప్పుడు పెనాల్టీ లాగమన్నోడు కట్టాలండి, లాగినోడు కట్టాలండి. లాగినోడే కట్టాలి. అది లాగింది నేనే సార్, కానీ లాగమంది ఈడు సార్. అయితే నువ్వు కట్టు దా. అరే ఎందుకు కడతా సార్ నేను? ఫైన్ కడతావా, స్టేషన్ కి వస్తావా? కట్టాను సార్, ఎందుకు గొడవ? డబ్బులు ఎవరన్నా? సంక్రాంతికి వెళ్తున్నాను రా, డబ్బులు లేవు నా దగ్గర. వెళ్తున్నాము మేము, సంక్రాంతికి వెళ్తున్నాం. 2000 కాకపోతే 12,000 కడతా అండి. ఎక్కడ తెచ్చామన్నా 12,000. సంక్రాంతికి వెళ్తా ప్లీజ్ రా. కూర్చోండి గురుగారు. మీరు ఆయన పక్కన కూర్చోకండి, ఫస్ట్ ఎప్పుడు బుక్ అవ్వడానికి వస్తాడు. చూపుతారండి. ఏం మాట్లాడతారో నువ్వు? ఈప్ మీద దొరదేస్తుంది, గోకుతారని అడుగుతా. అలా లేదు రాదు, ఏదో దాని గోకుతారా అన్నట్టుంది. మర్యాదగా మాట లేడీస్ ని పట్టుకుని దాన్ని దీన్ని అంటారంటే మీరు. అది మాట్లాడతావు నువ్వు? సప్లై నేను ఇంకోసారి మాట్లాడే ఉంటుంది.
పెళ్లి అయిందండి? అవలేదు. నిజమేనండి, అయ్యి ఉంటే బండికి వెళ్ళేవారు, లేదు కాబట్టి రైలు బండికి వచ్చారు. ఇంకొకసారి మాట్లాడో చంపేస్తాను ఏమనుకున్నావు? నోరుమై నోరుమూసాయి. ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉంటారు కదండి. ఉంటాను. కొద్దిగా పెట్టి చూసుకుంటారా? చూతానులే. మీరు ఆయన చూసుకోండి. రేయ్. అయ్యి బాబోయ్. రేయ్, బాత్రూమ్ కడగలేదు నువ్వు? నీళ్ళలేదు బాత్రూంలో? నేను ఎందుకంటే నా ముందు నీళ్లు కొట్టాడు ఎట్టండి చిచ్చి ఎవరు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది? గురువు గారు. ఇద్దరులో చివరికి ఎవరు వెళ్ళి వచ్చారు? నేనే సార్. అయితే నువ్వే ఫైన్ కట్టాలి. అదిగా సార్. నువ్వు స్వచ్ఛ భారత్ కి తూట్లు పొడిచావు, నువ్వు ఫైన్ కట్టాలి ఇప్పుడు. అదిగా సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను సంక్రాంతికి వెళ్తాను. నేను సంక్రాంతికి వెళ్తున్నా, కట్టండి. అరే స్టేషన్కి వస్తావా సంక్రాంతికి వెళ్తావా? కట్టండి, వెళ్ళిపోండి. ఒరేయ్, నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా, అక్కడ పెడతాను రా. ఊరుకోండి సార్. ఏం మాట్లాడుతున్నావు? నాకు దండం పెట్టమేట అంటున్నాను సార్. సరే, కూర్చో. అన్ని టికెట్ ఏది? ఆయన దగ్గర టికెట్ కూడా లేదా? ఈ సీట్ నీది కాదు, లేదు నేను పడుకోవాలి. మీరు బుక్ చేసుకున్నారండి? మరి నా సీట్ ఇది. గురుగారు మళ్ళా మనమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అనకాపల్లి వెళ్తున్నాను. అయితే నేను అన్నవరంలో దిగేస్తాను, కొద్దిగా లేపుతారండి? అమ్మయ్య, ముందు దిగిపోతుంది దరిద్రం. లేపుతానులే. గురుగారు లేపుతారు కదండి? లేపుతానయ్యా. ఆయన స్కిట్లు లేపమంటే లేపడు కానీ లేపుతాడులేండి. అశోక్ ఫ్రస్ట్రేషన్. లేపుతారు కదండి? ఒరేయ్, పడుకో మగరా, నేను లేపుతానని చెప్పాను కదా. అన్నవరం 4 గంటలకు వచ్చా. నేను లేపుతాను. మర్చిపోకండి. పడుకో. పల్లి బఠానీ. పల్లి చౌదరి ఎందుకు వచ్చేరుతున్నావు? అంటే మీరు పడుకున్నారు లేదా టెస్ట్ చేస్తున్నానండి. అంటే మళ్ళీ నేను నిద్రపోతే అన్నవరంలో ఇలా పడుకుంటే ఏదో ఒకటి చేస్తాడు. మాలకు పడుకుంటాను. నిన్ను పడుకొనిచ్చేలా లేడు ఆయన. నిద్ర రాకుంటుందండి. ఏమన్నా 4 డబ్బులు వచ్చి పళ్ళు ఏమన్నా చెయ్యాలా? ఏ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో కడుపు చించుకు పుట్టిందొకరు చాటికి నిన్ను మోచేదొకరు. ఏం చేస్తున్నావురా? అంటే మీరు అనవసరంగా ఫైన్ కట్టేసరి కానీ దాన్ని రికవరీ చేద్దామని ఇలాగే ప్లాన్ చేస్తాను. ట్రైన్ వద్దు, ఏమొద్దు, నేను ఎక్కడ దిగిపోతా. గురుగారు, గురుగారు ఏమైంది? నేనే లాగాను. అది కాదు. ఇంకో 10,000 తీసుకోండి. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద లాగానా? పొన్న డబ్బులు నాకు ఇచ్చండి. సారీ, చైన్ లాగినందుకు డబ్బులు 1 తీసుకుంటాం. second will not be. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడేంటి? అదే గురుగారు భలేవారు, రండి చెప్తాను. కొట్టకూడదని వదిలేస్తారా? ఎలాగే సార్ గురువు గారు అంటే డౌట్ సార్. నువ్వు నన్ను చెప్తా, ఏం చెప్తాను నన్ను. ఏం గురుగారు, అన్నవరం వచ్చేసి నేను కూడా దిగేస్తాను, ఇంకెందుకండి.